ప్రాముఖ్యమైనది. కుడివైపున ఒకరితో ఎడమవైపున ఒకరితో యేసుక్రీస్తుని వేశారు. లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం. ఈ వచనం నుంచి లోతుగా చూసినట్లయితే లూకాసు వార్త 23వ అధ్యాయం 39 నుంచి 43వ వచనం వరకు చదువుకుందాం. ప్రేరణ చేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొను, మమ్మల్ని కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండో వాడు వారిని గర్వించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడగా, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము కానీ నేను ఏ తప్పిదములో చేయలేదని చెప్పి ఆయనకు చూసి, యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని, అందుకని వాడితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయం కనుక చెప్పుచున్నాను. ఇందులో మొదటి దొంగ యేసుక్రీస్తుని దూషించినట్లుగా, రెండవ దొంగ దూషించిన వారిని గర్విస్తూ నీవు రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నట్లుగా కనబడుతుంది. అందులో మొదటి దొంగ యేసుక్రీస్తుని హరణ చేస్తున్నాడు. ఏమంటున్నాడండి? ఇప్పటి వరకు చనిపోయిన వారిని బ్రతికించింది, రోగులను బాగు చేశావు, ఎన్నో అద్భుతములు కూడా చేసావు కదా, మొదట నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని యేసుక్రీస్తు ప్రభుని దూషిస్తున్నారు. ఆ సమయానికి మన యేసుక్రీస్తు ప్రభు శరీరం నుండి ఏముందండి? కొరడా దెబ్బలు, కాలు చేతులకు మేకులు, తలకు ముళ్ళ కిరీటం, ఇలా మాంసపు ముద్దల రక్తం కాల్చు ఎంతో దయనీయ స్థితిలో ఉండగా మొదటిగా ఏమంటున్నాడండి? ఆయనతో దూషణకరమైన మాటలు మాట్లాడుతూ ఆయన ఇంకా బాధపడుతున్నారు. ఈ పాపలోకంలో దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనకు కూడా ఈ లోకమానవులు ఎంతో మంది ఎన్నో దూషణకరమైన మాటలతో మనం గాయపడుతూనే ఉంటారు. దేవుడి వల్ల మనం ఉన్నప్పుడు మన మీద ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో ఆరోపణలు, అబద్ధాలు, కించపరిచే మాటలతో మనం గాయపరుస్తూనే ఉంటారు. ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభు శిలువలో మొదటి దొంగ మాటలను స్పందించలేదో అలాగే మనం కూడా ఈ లోక మానవుల మాటలు కూడా స్పందించాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. మనం ఈ లోకంలో పాపంలో ఉన్నంత వరకు మనల్ని ఎవరు ఏమి అనరు, మనల్ని ఏమీ అనరు. కానీ దేవుడి కన్నా ముందుకు వస్తున్నప్పుడు ఆయన పని చేయాలి, పరలోకపు తండ్రికి గొప్ప సంతోషం కలిగించాలని నిర్ణయించుకొని జీవిస్తున్నప్పుడు సువార్థికులుగా, దేవుని పిల్లలుగా మనం ఆయన ఎదురు యథార్థంగా, పరిశుద్ధంగా, నమ్మకంగా జీవిస్తూ తగ్గింపు జీవితంలో ఉన్నంత వరకు కూడా ఈ ప్రపంచం ఏం చేస్తుందండి? తప్పుడుగానే ఓడైపోతుంది. అయినా కూడా మనం ఏం చేయాలండి? దేవుళ్ళో సాగిపోవాలి, దేవుళ్ళో నీలమైపోవాలి, దేవునితో కలిసి పరలోకం చేరుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ రెండవ దొంగ గురించి ఇప్పుడు చర్చించుకుందాం. ఇక్కడ రెండవ దొంగ కూడా మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు ప్రభుని దూషించారు. మార్కు సువార్త 15వ అధ్యాయం 32వ వచనంలో నిలిచిన ఇద్దరు దొంగలు కూడా